అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. నర్సీపట్నం స్పీకర్ నివాసంలో గురువారం ఉదయం నిర్వహించబడ్డాయి. ఉదయం 7 గంటల నుంచే అభిమానులు, అధికారులు, నాయకులు తరలివచ్చి స్పీకర్ కి పూల గుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. సెంట్రల్ ఆక్సిజన్ పనుల ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఆ చెయ్యిపోవడం వల్ల లాస్ట్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. డెలివరీస్ టైంలో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు. చాలా పుట్టినరోజు తీసుకున్నాను. పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం. ఇవాళ చాలా స్పందన, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు లేని స్పందన ఈవేళ పెట్టాం. ఇవాళ 4 బ్లడ్ బ్యాంక్ పెట్టాం. ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డుపల్లిలో ఒకటి పెట్టాం, అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో నర్సీపట్నంలో ఎవరిది ఇక్కడ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకొచ్చాం, అది కూడా ఫైన్ అవుతుంది. ఇక్కడ నర్సీపట్నంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది. ఆ కుర్రవాళ్ళు కూడా పిలిచి అడిగాను, కొంచెం హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ. అది కాకుండా మన హాస్పిటల్కి సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 50 మంది సరిపడా బ్లడ్ ఇప్పుడు ఉంటుంది. ఇక్కడ అదో బ్లడ్ బ్యాంక్, మొత్తం 3 బ్లడ్ బ్యాంక్ రన్ అవుతున్నాయి ఇవాళ. ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా కుర్రవాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే, మీ అందరికి తెలిసిన విషయం, ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది. ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం దగ్గర అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్. దీని తర్వాత అనకాపల్లి ఉంది, అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఉంది. ఈ 3 హాస్పిటల్ మంద కూడా ముఖ్యమైన హాస్పిటల్. అంటే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసాం గతంలో. మధ్యలో దురదృష్టం 5 సంవత్సరాలు పరిపాలన మారింది. నేను ఎవరిని కామెంట్ చేయను, కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్ కొంచెం నిర్లక్ష్యం చేశాను. మళ్ళీ మన ప్రభుత్వం మన వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వడం, ఈ హాస్పిటల్కి చైర్మన్ అవ్వడం అన్నీ జరిగాయి. అప్పటి నుంచి మెడికల్ స్టాఫ్ అందరినీ కలిసి వాళ్ళ సహకారంతో, ప్రజల సహకారంతో మళ్ళీ పూర్వం వైభవం తీసుకురావడం కోసం కష్టపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంచుమించు పూర్తిగా అయిందని చెప్పను, కానీ 1 yearలో ఒక 70% ఇంప్రూవ్ చేసాం. ఇంకా 30% చేయవలసి ఉంది. అంచేత అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాత్రూములు, కెనాల్ సిస్టమ్, అంటే వర్షం నీరు పోవడానికి ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తయారు చేయడం.